ఈసారి ఎన్నికల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి కొన్ని నియోజకవర్గాల్లోని జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద దృష్టి పెట్టారు. చివరి ఎన్నికల ప్రచారంలో చివర్లో భాగంగా దాంట్లో ఒకటి మంగళగిరి, పిఠాపురం రెండు దాంట్లో ప్రచారం చేశారు. అన్ని రోజులు వాళ్ళు చేసిందంతా ఒక రోజుతో పోయిందని చెప్పి కూడా ఒక చర్చ నడిచింది. నిజంగానే ఆయన ప్రచారం చేశారు కదా, అది ఏమైనా పోలింగ్ మీద ప్రభావం చూపించింది అనుకో. అంటే జనరల్గా ఉంటుంది, సీఎం మాట్లాడేదానికి వాల్యూ ఉంటుంది కదా, ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు అప్పుడు వచ్చినటువంటి స్పందన ఇవన్నీ గమనించండి. పిఠాపురంలో సాయంత్రం 4ంటికి అనుకుంటా కదా జరిగింది, మంచి అప్పటికి ఇంకా ఎండ తగ్గలేదు. అట్లాగే మంగళగిరి కూడా మంచి ఎండలో పెట్టాడు. మీరు ఏ నియోజకవర్గానికి వెళ్ళండి, మధ్యాహ్నం 12:30కి సభలు ఏంటండి వేసవకాలం, మీరు జగన్ పెట్టుకున్నాడు. సరే వాళ్ళకు కూడా వచ్చి ఉండొచ్చేమో కానీ బట్ ఈ స్థాయిలో రాలా. వచ్చినా కూడా ఈ స్థాయిలో స్పందన లేదు. మీరు జగన్ గారి స్పీచ్ ప్రతి క్షణం జనం రెస్పాండ్ అవటమే కదా, విపరీతమైనటువంటి ఆహ్లాదంగా ఆనందంతో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. దానికి తగ్గట్టుగానే మన పోలింగ్లో కూడా నిన్న ఆ స్థాయిలో లేడీస్ కానీ వృద్ధులు కానీ తరలి వచ్చారు. సో ఇవన్నీ పనిచేయడం వల్లే ఆయన ఈసారి ఎలక్షను జగన్ గారు కావాలా వద్దా అన్నదే. జగన్ గారికి చంద్రబాబు గారికి మధ్య పోటీ జరిగిందని నేనైతే అనుకోవట్లా. చంద్రబాబు గారు జగన్ గారి కంటే ఒక 10 ర్యాంకులు వెనకాల ఉన్నాడు. ఈయన మొదటి నుంచి 10 ర్యాంకుల వరకు జగన్ గారివే. అయితే జగన్ గారు వద్దు అనుకుంటే బై డిఫాల్ట్ ఇంకెవరు లేరు కాబట్టి, కూటమి తరఫున పవన్ కళ్యాణ్ ఎప్పుడో చేతులు ఎత్తేసాడు కాబట్టి తాను ముఖ్యమంత్రి క్యాండిడేట్ని కాదని అప్పుడు చంద్రబాబు గారు ఆల్టర్నేటివ్ అవుతాడు. అంత తప్పితే జగన్ గారికి పోటీగా కాదు. సో జగన్ గారు వద్దనుకునే వాళ్ళు కూడా చంద్రబాబుని కావాలంటలేదు. అక్కడ ముందు జగన్ గారు వద్దు అంతే, వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు, వాళ్ళకి రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. అట్లాగే జగన్ గారు కావాలనుకునే వాళ్ళు ఇంకా అసలు ఎవరిని వద్దు అంటారు. చంద్రబాబు అక్కర్లేదు, చంద్రబాబు రావడం వల్ల మాకు నష్టం అని వాళ్ళు నమ్ముతారు. సో అందువల్ల జగన్ గారి పోటీ తప్ప చంద్రబాబు గారు అన్నాయని పోటీ కాదనేది నా అభిప్రాయం. ఒక సెక్షన్ తయారు చేసుకున్నాడు, ఒక ఓట్ బ్యాంక్ని తయారు చేసుకున్నాడు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, రెడ్లు అంటే సరే కొంత అగ్రవర్ణాల్లోని పేదలు. సో పేద వర్సెస్ పెత్తందారులు అనే థీరీ తీసుకొచ్చాడు కదా, అది హిట్ అయింది. అలాగే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అన్నాడు కదా, అది కూడా హిట్ అయింది. సో వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు. తర్వాత ఈయన యాత్రలకు వెళ్ళినప్పుడు పేదవాళ్ళని ఎవరిని కూడా ఆయన దూరం చేసుకోవాలి, చాలా అభిమానంగా దగ్గర తీసుకున్నాడు. కొంతమంది అనారోగ్యానికి గురైనా కూడా ఆయన ఎవరిని అట్లా వదిలేయలేదు. సో అవన్నీ కూడా ఇంపాక్ట్. జనరల్ టాక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంత పిచ్చి కేసు అయినా ఈసారి తెలివిగానే పిఠాపురం ఎంపీ చేసుకున్నాడు అనేది ఒక అభిప్రాయం ఉన్నమాట, వాస్తవం. అయితే తెలుగుదేశం వాళ్ళని బతిమిలాడుకున్నాడు. ఆయన సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళదు, పర్వతం ఎవరికి తల వంచదు అన్నాడు, కానీ ఆయన అన్నీ చేశాడు. ఆయన పోల్చుకున్నాడు కదా ఆయన. సో ఆయన పర్వతం కాదు, సముద్రం కాదు, కేవలం ఒక సామాన్య మానవుడు, కేవలం ఒక బలహీనత కలిగినటువంటి వ్యక్తి అనేది అనేక సార్లు రుజువు చేసుకున్నాడు. చివరికి వర్మగారిని కాళ్ళ వెళ్ళబడి అని అంటారు కదా, చేతులు పట్టుకుని బతిలాడుకుని నన్ను గెలిపిస్తానని అడిగాడు. అయినప్పటికీ కూడా అయితే ఓవరాల్గా ఒక అట్మాస్ఫియర్ ఏంటంటే గెలుస్తాడేమో బికాజ్ ఆఫ్ ఒక కాపు సెక్షన్ ఎక్కువ మంది ఉండటం వల్ల అనేటువంటి భావన వచ్చింది. అయితే గీత గారు కూడా తక్కువ వ్యక్తి కాదు, ఆవిడ ఆల్రెడీ అనేక పదవులు చేసి ఉన్నారు, అక్కడ జనంలో మంచి పేరున్న వ్యక్తి. సో అందువల్ల ఆవిడకేం పెద్ద ఇబ్బంది లేదు. దానికి తగ్గట్టుగా సీఎం గారి సభకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్లస్ డిప్యూటీ సీఎం ఇస్తా అన్నాడు. పవన్ కళ్యాణ్ కనీసం డిప్యూటీ సీఎం ఇస్తామని కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్పలేదు. పైగా లోకేష్ మా పాలిట్ బ్యూరో డిసైడ్ చేస్తుందని పరువు తీశాడు. అయినా ఈయన ఫీల్ కాలేదు, కానీ చాలామంది ఆయన అభిమానులు ఫీల్ అయ్యారు, అది వేరే చర్చ. సో ఇవన్నీ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఏమో పదవి గ్యారంటీ లేదు, గీత గారికి ఏమో పదవి గ్యారంటీ వచ్చింది. సో ఇది కనుక పనిచేస్తే ఆయన ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. సో అయితే ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే కాపు సెక్షన్లో మెజారిటీ ఆయనకి వెళ్ళినా కొంత శాతం గీత గారికి కూడా వస్తుంది. ఎందుకు, ఆవిడ కూడా కాపు వర్గానికి సంబంధించిన ఆవిడే కదా. సో అది అయితే ఒకవేళ అది కనుక ఎక్కువ ప్రభావం చూపితే మిగతా కులాలన్నీ ఏకమయ్యే అవకాశం ఉంటుంది. మిగతా కులాల్లో మెజారిటీ సెక్షన్ కనుక వంగ గీత గారికి అంటే వైసీపీకి ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ ఓడిపోయిన ఆశ్చర్యం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఓడిపోతాడు అని చెప్పేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, గెలుస్తాడని చెప్పేవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బట్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పనిచేస్తే మాత్రం ఓడిపోయినా ఓడిపోవచ్చు.